శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో అయితే మనము సింపుల్ అండ్ ఈజీ వేలో పింపుల్స్ కానివ్వండి, లేదా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కానివ్వండి, లేదా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం కానివ్వండి, ఈ 3 ప్రాబ్లమ్స్ ని మెయిన్ గా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మెయిన్ గా వచ్చేది ఈ 3 ప్రాబ్లమ్సే. కాబట్టి ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గా మనము ఒక్కసారి చేసి పెట్టుకొని ఒక వన్ వీక్ ఇది యూజ్ చేసాము అనుకోండి, మనకు చాలా తొందరగా మన పింపుల్స్ కానివ్వండి, ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కానివ్వండి, లేదా డార్క్ సర్కిల్స్ కానివ్వండి ఈజీగా తగ్గిపోతాయి. యాక్చువల్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నాకైతే ఇక్కడ పింపుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. జస్ట్ సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా పింపుల్స్ స్టార్ట్ అయినప్పుడు తొందరగా అయిపోవాలి అంటే ఇలాగ ఇప్పుడు చూపించే వీడియో లాగా నేను ట్రై చేస్తాను ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు చూపించేది నార్మల్ గా కాలేజెస్ కి వెళ్తూ ఉంటారు, ఆఫీసెస్ కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకు టైం అనేది లేకుండా ఉంటుంది కదా. సో అలాంటి టైం లేనప్పుడు ఇది ఒక మనం వీక్ కి సరిపోయేలాగా ప్రిపేర్ చేసుకొని మనం డైలీ యూజ్ చేస్తున్నట్టయితే మనకు ఒక 1 వీక్ లోపే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు అది ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. ఫస్ట్ అయితే మనము ఓపెన్ పోర్స్ గురించి మాట్లాడదాము. చాలా మందికి ఏంటి అంటే, ఇక్కడ ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా ప్రతి ఒక్కరికి పోర్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయన్నమాట స్కిన్ పై, మన బాడీ పైన టోటల్ గా. కాకపోతే మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ పోర్స్ అనేవి కొంచెం పెద్దగా అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ పెద్దగా అవడం వల్ల ఏమవుతుందంటే, లోపల నుంచి ఎక్సెస్ ఆయిల్ అనేది బయటికి రావడం, లేదా డస్ట్ అనేది లోపలికి వెళ్ళడం, అలా జరగడం వల్ల మనకు పింపుల్స్, యాక్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి ఓపెన్ పోర్స్ ని మనము అంటే టోటల్ గా క్లోజ్ అయితే చేయలేము, మనం దాన్ని స్ట్రింగ్ చేయొచ్చు. అంటే పెద్దగా ఉన్న దాన్ని నార్మల్ స్టేజ్ లోకి తీసుకురావడానికి మనం ట్రై చేసుకోవాలి. అలా ట్రై చేసుకోవాలి అంటే నార్మల్ గా చాలా మంది డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫేస్ ప్యాక్స్ వల్ల కూడా యూజ్ ఉంటుంది, కానీ ఎవరికైతే టైం లేదు, మేము ఎంత స్పెండ్ చేసి యూజ్ చేయలేము అన్న వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు. ఏమీ లేదండి, సింపుల్ గా మనమైతే ఏది రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నామో, లేదా మనము టోనర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఏదైనా సరే టోనర్, ఏ బ్రాండ్ అయినా సరే, ఆ టోనర్ ని మనము 3:1 రేషియోలో వాటర్ లో మిక్స్ చేయాలి. నేను పక్కన చూపిస్తాను చూడండి. 3:1 రేషియోలో వాటర్ లో బాగా మిక్స్ చేయాలి. 3:1 అంటే సారీ 3:1 కాదు, 1:3. 1:3 అంటే మనం 1 అంటే మనము ఇప్పుడు ఒక 5 డ్రాప్స్ రోజ్ వాటర్ తీసుకుంటున్నట్టయితే దానికి 3 రెట్లు ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కి 6 టేబుల్ స్పూన్స్ మనము వాటర్ అనేది మిక్స్ చేయాలి. ఈ క్వాంటిటీలో మనం మిక్స్ చేసుకొని వీటిని ఒక ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో వేసేసుకొని, అది కూడా ఫుల్గా వేయకూడదు, హాఫ్ గా వేయాలి. ఎందుకు అంటే, మనం నార్మల్ గా రోజ్ వాటర్ 2 to 3 డ్రాప్స్ కాటన్ ప్యాడ్ పైన వేసుకొని ట్యాప్ చేసుకుంటూ ఉంటాం కదా డైలీ మన స్కిన్ కేర్ రొటీన్స్ లో. సో అంతే క్వాంటిటీతో తీసుకోవాలి. దానికన్నా ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కూడా మనకు స్కిన్ అనేది డ్రై అయిపోవడం, ఇలాగ ఏదో ఒక ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనము హాఫ్ క్వాంటిటీ, అంటే మీ ఐస్ క్యూబ్ ట్రేని బేస్ చేసుకొని తీసుకోండి. నాదైతే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను హాఫ్ తీసుకున్నాను. మీది చిన్నగా ఉంది అనుకోండి, మీరు ఫుల్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లము. సో ట్రేలోకి వేసేసుకొని మనము రిఫ్రిజిరేటర్ లో ఒక 2 అవర్స్ పాటు పెడితే మనకు క్యూబ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. అలా ప్రిపేర్ అయినవి మనం డైలీ పర్ డేలో 2 times ఈ ఐస్ క్యూబ్స్ అనేవి యూజ్ చేయాలి. మన ఫేస్ కి రబ్ చేసుకోవాలి, బాగా మసాజ్ లాగా ఐస్ క్యూబ్ మొత్తం కరిగిపోయే వరకు ఫేస్ అంతా రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ మనం ఒక 1 వీక్ ట్రై చేసాము అనుకోండి, ఖచ్చితంగా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అయితే చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్, మెయిన్ గా ప్రతి ఒక్కరూ బాధపడేది పింపుల్స్ తో. ఈవెన్ నేను కూడా ఇంత స్కిన్ కి కేర్ తీసుకుంటున్నా కూడా అప్పుడప్పుడు పింపుల్స్ అనేవి వస్తూ ఉంటుంది. మన బాడీలో హీట్ అనేది ఎక్కువగా అయినప్పుడు పింపుల్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తుంది. నాకైతే సేమ్ ప్రాబ్లం అనమాట. బాడీలో హీట్ ఎక్కువైతే నాకు పింపుల్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మీరు చూస్తున్నట్టయితే నాకు ఇక్కడ ఒకటి పింపుల్స్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ అలాగే ఇక్కడ. సో నేను ఏం చేస్తాను అంటే, ఇలా పింపుల్స్ వచ్చినప్పుడు ఒక
పసుపు అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ గా వర్క్ అవుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. మనం ఈ టర్మరిక్ ని లేదా టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో ఆయిల్స్ అయినా సరే లేదా ఇంకా వేరేవి ఏవైనా సరే మనకు పింపుల్స్ కి పోగొట్టడానికి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి కదా. టీ ట్రీ ఆయిల్ కానివ్వండి లేదా లావెండర్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా సరే ఎసెన్షియల్ ఆయిల్స్, ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ నేనైతే టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే టర్మరిక్ మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా యూజ్ అవుతుంది, నాకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి నేను టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఏది సెట్ అయితే ఆ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకొని కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్లో మనము ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 10 to 12 డ్రాప్స్ వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసేసి దాన్ని కూడా మనం ఒక ట్రేలో, ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసుకొని మనము దాన్ని కూడా రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 2 hours తర్వాత మనకైతే ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ ఐస్ క్యూబ్స్ మనం ఈ పింపుల్స్ కోసం యూజ్ చేస్తున్న ఈ ఐస్ క్యూబ్స్ అయితే డైలీ ఒకసారి, ఎప్పుడైనా సరే మీరు మార్నింగ్ టు నైట్ వరకు ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటే ఆ టైంలో ఫేస్ నీట్గా వాష్ చేసేసుకొని నీట్గా ఆ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు పింపుల్స్ ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గుతుంది. మీకు ఎక్కడైతే పింపుల్స్ వచ్చాయో ఆ ప్లేస్లో పింపుల్స్ అనేవి తగ్గిపోయి మనకు యాక్ని మార్క్స్ అనేవి లేకుండా మన స్కిన్ని ఈవెన్గా చూపిస్తుంది. ఓకే, మెయిన్గా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా సరే లేదా స్ట్రెస్ ఎక్కువైనా సరే మనకు మెయిన్గా చూపించేది ఎఫెక్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి, లేదా పఫీనెస్, కళ్ళు మనకు కళ్ళ కింద ఏదో ఏమంటారు ఒక బెలూన్ పెట్టినట్టు క్యారీ బ్యాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలాంటి పఫీనెస్, అలాంటి డార్క్ సర్కిల్స్ని మనం ఈజీగా తగ్గించుకోవాలంటే మీకు టైం లేనప్పుడు ఇలాగ ఫ్రిడ్జ్లో నేను చెప్పే విధంగా చేసి పెట్టుకుంటున్నట్టయితే మీకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఈజీగా కూడా డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. అది ఎలా అంటే ఫస్ట్ మనకు టీ పౌడర్ ఉంటుంది కదా, ఏదైనా సరే గ్రీన్ టీ అయినా నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే టీ అయినా సరే టీని కొన్ని వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చేయాలి. వచ్చేసిన తర్వాత మనము దీన్ని వడగట్టేసి ఒక ఐస్ క్యూబ్ ట్రేని బట్టి, ఐస్ క్యూబ్ ట్రే అనేది పెద్దగా ఉందనుకోండి హాఫ్ వరకు పోయండి, లేదా చిన్నగా ఉంటే ఫుల్ కూడా పోసుకోవచ్చు. ఇలాగ మనం ఐస్ క్యూబ్స్ ట్రేలో ఈ మనం తీసుకున్న ఈ టీ వాటర్ అంతా దాంట్లోకి వేసేసి ఒక 2 hours పాటు రెఫ్రిజిరేటర్లో పెట్టేసిన తర్వాత డైలీ మనం పడుకునే ముందు నైట్ టైమ్స్ ఫేస్ వాష్ చేసేసుకొని మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో ఆ ఏరియా మొత్తం కూడా ఈ ఐస్ క్యూబ్తో టోటల్గా ఒక ఐస్ క్యూబ్ మనం ఎంతైతే పెట్టుకున్నామో ఆ ఐస్ క్యూబ్ అంతా కరిగే వరకు మనం ఐస్ చుట్టూ మసాజ్ చేసుకోవాలి. ఇలాగ మనం డైలీ చేస్తున్నట్టయితే మనం పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ అయిపోయే లోపు మనం ఒక మంచి రిజల్ట్స్ అనేది మన ఫేస్ పైన చూస్తాం. సో ఇప్పుడు చూపించినవన్నీ చాలా అంటే ఇప్పుడు ఎక్కువ టైం కూడా అవ్వదన్నమాట దీంట్లోకి. సో ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోన. సో ఒకసారి చేసి పెట్టుకుంటే మనం 1 week, 10 days, 20 days, 1 month వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొకటి, కొందరు ఎప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే యూజ్ చేస్తుంటారు, వాళ్ళకు ఐస్ క్యూబ్ సెట్ అవుతుందా లేదా అనేది నార్మల్ ఐస్ క్యూబ్తో ఒక 2 days బాగా మసాజ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుంటే మీకు ఐస్ క్యూబ్ అనేది ఫేస్కి బాగా సెట్ అవుతుంది అని అర్థము. సో మీరు ఆ తర్వాత ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ముందే మీకు ఏదైనా ప్రాబ్లం అంటే ఎప్పుడు యూజ్ చేయలేదు, కొంచెం టెన్షన్గా ఉంటుంది ఐస్ క్యూబ్ యూజ్ చేస్తే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓన్లీ ఐస్ క్యూబ్స్ని ఒకసారి ట్రై చేయండి. మీ స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ లేదు అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీ. సో చూసారు కదండి, సింపుల్ వేలో మనకు పింపుల్స్ కానివ్వండి, డార్క్ సర్కిల్స్ కానివ్వండి, లేదా మనకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కానివ్వండి ఉన్నట్టయితే ఇలాంటివి ట్రై చేశారు అనుకోండి మీకు టైం సేవింగ్ అవుతుంది. అలాగే మీకు ప్రాబ్లమ్స్ కూడా చాలా తొందరగా తగ్గిపోవడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నిన్నటి వీడియోలో ఫస్ట్ 3 కమెంట్స్ చేసిన వాళ్ళు ఎవరో చూసేద్దామా ఇప్పుడు. నిన్నటి వీడియోలో ఫస్ట్ కామెంట్ వచ్చేసి అను, సెకండ్ వచ్చేసి పావని, థర్డ్ వచ్చేసి శ్రావణి. మీ 3 మెంబర్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.